హాయ్ అండి. వెల్కమ్ టు దీపు మను వ్లాగ్స్. ఈరోజు మనం ఇస్రో క్వార్టర్స్ పార్ట్ 2 చూస్తున్నాం. ఇటువైపు 1E, 2E, హెచ్ అండ్ డి బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 1E బ్లాక్‌ని చూస్తున్నాం. ఇదే 1E బ్లాక్. ఇది కూడా 8 ఫ్లోర్స్ ఉంటుంది. ఇక్కడ అన్ని బ్లాక్స్ 8 ఫ్లోర్స్ ఉంటాయి. ప్రతి బ్లాక్‌కి 2 లిఫ్ట్స్ ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా! 1E బ్లాక్ అండ్ 2E బ్లాక్‌కి బేస్‌మెంట్‌లో క్లోజ్డ్ పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ పిల్లలు కరాటే నేర్చుకుంటున్నారు. ఎవ్రీడే స్కూల్ అయిపోయాక నేర్చుకుంటారు. ఇప్పుడు మనం చూడబోయేది 2E బ్లాక్. ఇది కూడా సేమ్ 1E లానే ఉంటుంది. అన్నీ సేమ్ బట్ ఇది కొంచెం న్యూ కన్‌స్ట్రక్షన్. ఈ క్లోజ్డ్ పార్కింగ్ ఏరియాస్‌లో మనం కార్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. అన్నిటికి ప్లేస్ ఉంటుంది అందులో. నెక్స్ట్ మనం చూడబోతున్నాం వాటర్ ప్లాంట్. ఈ కాలనీ మొత్తానికి ఇదొక వాటర్ ప్లాంట్. ఇక్కడ స్వైప్ చేస్తే కార్డ్ వాటర్ వచ్చేస్తాయి. అసలు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం చూస్తున్నాం 1D, 2D, 3D. డి బ్లాక్ ఏంటంటే ఇది కూడా డబుల్ బెడ్‌రూమ్ బ్లాక్స్. సేమ్ సి లాగే కాకపోతే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి రూమ్స్. సితో కంపేర్ చేస్తే. ఇది 2D. డీకి కూడా పార్కింగ్ ఉంటుంది కింద. కాకపోతే అది ఓపెన్ పార్కింగ్ అనమాట. ఏవైనా బైక్స్ పెట్టుకోవచ్చు. ఇది 3D. ఇక్కడ మనం కార్స్ కానీ, బైక్స్ కానీ పార్క్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కార్సే పార్క్ చేస్తారు. ఎందుకంటే బైక్స్‌కి ఆల్రెడీ డి బ్లాక్‌లో, సి బ్లాక్‌లో బేస్మెంట్‌లో పార్కింగ్ ఉంటుంది కాబట్టి. ఇది హెచ్ బ్లాక్. ఇది సింగిల్ బెడ్‌రూమ్ బ్లాక్. ఎవరైనా కొన్ని రోజులొచ్చి ఉండి వెళ్ళిపోవడానికి ఇవి తీసుకోవచ్చు. ఇదే మన ప్లే గ్రౌండ్. ఇక్కడితో మన వీడియో ఎండ్ అయింది. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.